మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. జగన్ మామయ్య ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుంది. సేవ వజ్రాలకు 45,000, డబ్బుమయం సేవ రత్నాలకు 30,000, ఈ జగమంతా గోల్డుమయం, సేవా మిత్రులకు 15,000 చొప్పున ఇస్తా ఉన్నాం. ఈ జగమంతా నగలమయం. త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన బావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు. సార్, నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? మన బావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముడు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. చిరంజీవి గారు మీకు తెలుసా? బాబు ఏంట్రా క్వశ్చన్ చిరంజీవి నాకు చాలా బాగా క్లోజ్. ఇలా మన ఆడే ఫంక్షన్ నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈ రోజు నా దగ్గర మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సెల్యూట్ చేస్తా ఉన్నాడు. వాళ్లే ఒప్పుకున్నాక గులాం నాయక్ నువ్వు నేనేంటి ఒప్పుకునేది? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మేము ప్రభుత్వ సేవకులం, ప్రజల తరపున పోరాడే సైనికులం. సూర్యుడి కంటే ముందే ఉదయిస్తాం, సాయంత్రం దాకా అలుపెరగిన శ్రమ ఇస్తాం. మేము అవసరంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అవుతాం, ఆపదలో ఉన్న వారి పాలిట ఆత్మబంధువులు అవుతాం. 2,65,000 మంది వాలంటీర్లు సాగిస్తోన్న ప్రజా సేవా యజ్ఞమిది. సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ ఫస్ట్ తారీఖు కల్లా తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి, మా ఇంటి అబ్బాయి. ఏంటి బాబన్న ఇంకోసారి? గతంలో 1000 రూపాయలు ఇచ్చారు, మీరు వచ్చిన తర్వాత దాన్ని 3,000 రూపాయలకు పెంచారన్నా. మీ దయతో దాన్ని 5,000 చేయమని పెద్ద మనసుతో తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే, మనం ఎందుకు ఇక్కడ? పేద ప్రజల గుండె చప్పుడు ఏమిటంటే దండాలయ్యా దండాలయ్యా, మహారాజై నువ్వు ఉండాలయ్యా. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. నా జగనన్న నమస్తే అన్న. నిన్న దగ్గరగా చూస్తానని, ఇంత దగ్గరగా మాట్లాడతానని నేను కల్లో కూడా ఊహించలేదన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది, మాటలు రావట్లేదన్నా. మాట తప్పను మనము తిప్పను అన్న మాటకి కట్టుబడి ఎవరైతే నిష్పక్షపాతంగా, నిస్వార్థంతో, కులం, మతం, వర్గం చూడకుండా ఎవరైతే అర్హులైన వారి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకువెళ్తారో వారిని గుర్తించి వజ్రం లాంటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లోకి నడిపించిన ఘనత దేశంలో మొదటిగా మీకే దక్కుతుందన్నా. కష్ట సుఖాలు ఎరిగి నేను విన్నాను, నేను ఉన్నాను. సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్యా.
ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఏంటిది అరటి పువ్వు కదా పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. పార్టీ లేదా పుష్ప? బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఏమిరో బండిని తంతున్నావు? నిన్ను దంతా ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. బెట్టింగ్ అంతా 10:12 నడుస్తుంది. చాలా సింపుల్ విషయం రా. ధోనిగాడు కొట్టాడు అనుకో 1,00,000 వస్తుంది, కొట్టలేదనుకో 12,000 బొక్క. కడుపు నిండా తాగి ఎండాలైందిరా. తాగి చాలా రోజులు అయింది కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నా. నాకు మాత్రం తిరగట్లేదు. నీకెందుకు తిరుగుతాయి? నువ్వు మామిలాడువా? అబ్బాయి ఏంకి రెడ్ కలర్ చీర ఇవ్వండి. అది ఆ రెడ్ కలర్ సారీ కూడా తీయ ఇవ్వండి. కొట్టవయ్యా. అడుగుతావేంటి?